ప్రచారం అది కాబట్టి అట్లాంటి రూట్కి తీసుకెళ్తారు తప్పించి సామాజిక న్యాయం వాళ్ళు చెయ్యనప్పుడు ఈ రూట్లోకి తీసుకొస్తారు. అన్యాయం జరిగింది అది నాకు ఇప్పుడు కనబడుతున్నది. వాళ్ళు రాస్తున్న వార్తల రీత్యా చూస్తే సామాజిక న్యాయం కోణంలో రాకపోవచ్చు, ఇతంతో పోటీ పడలేకపోవచ్చు. అందుకనినే దళితుల్ని వీళ్ళని రెచ్చగొట్టడానికి ఒక పక్కన అమ్మాయి వచ్చింది కాబట్టి అమ్మాయి ద్వారా రెచ్చగొట్టిస్తారు, షర్మిల ద్వారా ఆమెను హైప్ ఇచ్చి. ఇటు పక్కన వీళ్ళు కూడా వీళ్ళ ద్వారా వీళ్ళు చేసేసుకుని అయితే గీతే ఓ 4-5 ఓసీ చోట్ల బీసీలు ఇచ్చేసి, అది కూడా ఎక్కడ మీరు నాకు అనిపిస్తున్న లెక్క అయితే రాయలసీమలో ఎక్కువ బీసీలకు ఇస్తారు. ఎందుకు రాయలసీమలో వీళ్ళకి ఓడిపోయే పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రాయలసీమలో బీసీలకు ఇచ్చి బీసీలను ఓడగొట్టేశారు అని చెప్పేసేసి, లేదా బీసీలకి న్యాయం చేసామని లెక్క చూపెట్టుకోవడానికి ఎక్కువగా అక్కడ బీసీలకు ఇచ్చేసి ఇటు పక్కనంతా ఓసీస్కి ఎక్కువ ఇచ్చుకునేటువంటి అవకాశం కనబడుతుంది. కానీ అంతిమ ప్రయోజనం, అంతిమ ఫలితం సామాజిక న్యాయం ద్వారా ఎంతవరకు నష్టపరుస్తుంది ఒకవేళ ఇదే న్యాయం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గనక పాటించలేకపోతే? ఇక్కడ బేసిక్గా ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సామాజిక న్యాయం అన్నటువంటిది ఒక సముద్రపు కట్ట లాంటిది. ఇది అలా నడుస్తూ ఉంటుంది, రోజు మనకు ఆ శబ్దం వినబడతా ఉంటుంది. ఒక్కసారి ఉప్పెనలా విరుచుకుపడ్డప్పుడు అత్యంత ప్రమాదకరం. ఈ సామాజిక న్యాయ స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి